ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? థంబ్‌నెయిల్ అయితే చూసే ఉంటారు మీరు. యెస్, మనమైతే ఈరోజు ఒక ప్రత్యేకమైన హిస్టారికల్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. అదే కిల్లా రామాలయం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? కానీ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎందుకంటే మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ మాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. ఇంకా ఈ టెంపుల్ అడ్రస్కి వచ్చేసి, ఈ టెంపుల్ వచ్చేసి మనకి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో అయితే ఉన్నది. ఇక్కడ మెట్ల నుంచి పైన టెంపుల్లో ఉన్న గర్భగుడి దాకా మొత్తం రాయితోనే కట్టింది. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చాలామంది అయితే చూడడానికి వస్తుంటారు. నిజంగా ఈ పక్కన చెట్లు ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది అసలు ఇక్కడ. ఒకసారి మీరు ఇక్కడ నుంచి వ్యూ కూడా చూసుకోవచ్చు, బాగుంది కదా. ఇంకా పైనుంచి చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ టెంపుల్కి సంబంధించిన ఒక పెళ్లి మండపం కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అందులో స్పెషల్ ఏంటంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే పెళ్లి చేసుకుంటారు. మీకు నేను లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంది, చూడవచ్చు మీరు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోసం సపరేట్గా. సో ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూసుకోవచ్చు. ఇది కోటలోకి ఎంట్రన్స్. యాక్చువల్గా ఇక్కడ పెద్ద 2 దర్వాజాలు ఉండే, సో దాన్ని తీసేసి ఇప్పుడు సింగిల్ డోర్ పెట్టారు ఇక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు మీరు దీని వ్యూ ఎట్లున్నదో. ఈ పైన గంట ఇదంతా కూడా చూసుకోవచ్చు. బాగుంది కదా ఇది. ఎట్లా కట్టిరో అసలు ఇవన్నీ అప్పట్లో ఇంత పైకి. అండ్ ఇక్కడ దీని లాకింగ్ సిస్టమ్ కోసము ఇక్కడ 2 హోల్స్ కూడా ఉంటాయి, చూడొచ్చు మీరు. దీని పక్కన ఉన్న చూడండి, ఇక్కడ ఒకటి అండ్ ఇటు సైడ్ కూడా ఉంటుంది. ఇది ఎందుకోసం అంటే ఆ 2 డోర్లు మూసాక మధ్యలో ఒక దొంగ లాంటిది పెట్టి డోర్స్ లాక్ అయిపోతాయి అన్నట్టు ఇంకా. సో దానికోసం ఈ 2 హోల్స్ ఇక్కడ. అలానే లోపలికి రాగానే మీరు లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు, చిల్డ్రన్స్ పార్క్ ఉన్నది. రైట్ సైడ్లో ఇలా పైకి వెళ్తే మీకు ఇక్కడ నవగ్రహాలు అండ్ గణేష్ విగ్రహం కూడా ఉంటుంది, మీరు చూడవచ్చు. ఇవి నవగ్రహాలు. అండ్ ఇటు పక్కన వినాయకుని విగ్రహం ఉంది, చూడండి. బాగుంది కదా విగ్రహం. సో అండ్ ఇక్కడ నుంచి ఒకసారి పార్క్ కూడా చూసుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ చెట్లు ఉండే ఫస్ట్, ఇక్కడ పక్కన మీరు చూసుకోవచ్చు ఆ చెట్లు కొట్టేశారు ఇప్పుడు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా చూడవచ్చు మీరు పైనుంచి. నేను ఒకసారి మీకు ఎక్కి కూడా చూపిస్తాను, అక్కడ నుంచి చూడండి. ఎంత బాగుంది వ్యూ ఇక్కడ నుంచి. అలాగే స్టెప్స్ ఎక్కి కొంచెం పైకి రాగానే మనకి ఇక్కడ కృష్ణుని విగ్రహం అయితే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. ఈ టెంపుల్ చరిత్ర చూసుకుంటే 14వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన చివరి రాజుల కాలంలో, ముఖ్యంగా ప్రతాపరుద్రుడి సమయం నాటికే ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చరిత్ర చెప్తుంది. అయితే కిల్లా కట్టించినప్పుడు దీంట్లో ఎలాంటి విగ్రహాలను అయితే ప్రతిష్ఠించలేదు. 1949లో గజవాడ చిన్నయ్య గుప్త గారి నేతృత్వంలో జైపూర్ నుంచి పాలరాతితో చేయించిన సీతారాముల వారి విగ్రహాలను ఈ కోటలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ కిల్లా రామాలయంగా మారింది. అందుకే దీన్ని కిల్లా రామాలయం అని పిలుస్తారు. ఒక కిల్లా రామాలయంగా మారింది కాబట్టి ఈ రామాలయం పైన గోపురం అనేది ఉండదు.
మీరు చూసినట్టయితే ప్రతి టెంపుల్కి పైన గోపురం ఉంటుంది, కానీ ఈ ఆలయానికి మాత్రం పైన ఎలాంటి గోపురం ఉండదు. అదే ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత. అంతేకాకుండా ఈ కిల్లాని ఇక్కడ ఉన్న వాళ్ళు ఇందూరు ఖజురాహో అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ దేవాదాయ శిల్పి సంపద అచ్చం ఖజురాహోను పోలి ఉంటుంది. అందుకే దీన్ని తెలంగాణ ఖజురాహో లేదా ఇందూరు ఖజురాహో అని పిలుస్తారు. చూడ్డానికి నార్మల్గా అనిపిస్తుంది, కానీ ఫోటోలో అసలు చాలా హైట్, చాలా పెద్దగా ఉంది తెలుసా ఇది. అండ్ ఇక్కడ నుంచి ఒకసారి మనం పైకి ఎక్కి చూద్దాం. ఇది నేను చాలా సంవత్సరాల కింద వచ్చాను. ఇక్కడంతా పావురాలు గలీజ్ చేసి పెట్టాయి మొత్తం పైన. ఇక్కడ పైనుంచి అయితే వ్యూ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనము ఒక మనిషి అటు నుంచి ఇటు వెళ్ళేంత గ్యాప్ ఉంటుంది తెలుసా. ఇక్కడ మీరు దూరం నుంచి చూసుకోవచ్చు ఒకసారి వ్యూ ఎట్లుందో. చూడండి ఎంత బాగుందో వ్యూ ఇక్కడ నుంచి. ఈ స్తంభాలు అసలు ఇది ఎట్లా కట్టారు అసలు లోపలేవి. మనం ఈజీగా ఇక్కడ నుంచి అటు నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. నేను చూపిస్తా చూడండి. కానీ ఈ పావురాలు ఇంత గలీజ్ చేసి పెట్టాయి ఇక్కడ. డిజైన్ చూడవచ్చు ఎంత మంచిగా ఉంది అసలు, ఎట్లా చెక్కారో ఏమో. ఇక్కడ నా ముందు కనిపిస్తుంది సార్ ఈ డిజైన్. ఇదేంటంటే లోపల గర్భగుడిలో కొబ్బరికాయలు పడతారు కదా, వాటి వాటర్ అనేది ఇక్కడ నుంచి బయటపడతాయి అన్నట్టు. సో ఇక్కడ ప్రదక్షిణ చేసే వాళ్ళు, నడిచే వాళ్ళ కాళ్ళకి అంటున్నాయని చెప్పేసి కొబ్బరికాయలు ఇక్కడ కొట్టనివ్వట్లేదు గర్భగుడిలో. కొబ్బరికాయలు కొట్టడానికి సపరేట్గా బయట ప్లేస్ అరేంజ్ చేశారు ఒకటి. సో అదన్నట్టు. ఇక్కడ నుంచి చూడవచ్చు మీరు ఎంత మంచిగా ఉందో వ్యూ. డిజైన్ చూడొచ్చు, అలా చూస్తుంటే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంది ఇక్కడ. మీలో ఎంతమంది విజిట్ చేస్తారు అసలు ఈ టెంపుల్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఒకవేళ విజిట్ చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ చాలా వరకు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలాంటివి కూడా చేస్తుంటారు. నేను వచ్చినప్పుడు కూడా 2 చేశారు ఆల్రెడీ ఇక్కడ. అసలు చూడండి ఎంత బాగుంది అసలు ఈ డిజైన్స్ ఇట్లా పైన. టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ హోమం చేసుకోవడం కోసం కూడా ఇక్కడ నిర్మించారు. మీరు చూడొచ్చు, ఇంతకుముందు ఇక్కడ రేకులు అలాంటివి లేవు, ఇప్పుడు పైన షెడ్ కూడా వేసి పెట్టారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినాక ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంటుంది, చూపిస్తే చూడండి. చూడండి ఎంత బాగుంది ఇక్కడ నుంచి. ఇది మొత్తం చెరువే, దాదాపు 200 ఎకరాలు. మీకు ఆ చెరువు మధ్యలో ఒకటి కనిపిస్తుంది చూసారా. యాక్చువల్లీ ఆ మండపం దేని నుంచి అంటే రాజవంశస్థులు హోమాలు, పూజలు అలాంటివి చేయడం కోసం స్పెషల్గా నిర్మించుకున్నారంట. మీరు చెరువు చూసుకోవచ్చు, దాదాపు 200 ఎకరాలు అంటే చాలా పెద్దది. ఇందులో వాటర్ నిండినప్పుడు ఇంకా బాగుంటుంది వ్యూ ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ పక్కన ఒక కోనేరు ఉంటుంది. అండ్ ఈ కోనేరుకు కూడా ఒక స్పెషాలిటీ ఉంది. మనం ఏదైనా కోరుకొని ఒక 3 రాళ్ళు దాంట్లోకి విసిరిస్తే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు నమ్ముతారు అన్నట్టు. మీరు ట్రై చేయండి ఒకసారి. ఈ టెంపుల్ని మీలో ఎంతమంది విజిట్ చేశారు, చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి.
చాలా బాగుంది అసలు. ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ. ముందు నుంచి ఇలా ఉంటుంది. చాలా పీస్ఫుల్గా, చాలా రిలాక్స్గా ఉంది ఇక్కడైతే. ఇందాక చెప్పాను కదా కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఇది. ఒకసారి మీకు లోపలికి తీసుకెళ్ళి చూపిస్తాను నేను. మెట్లు కూడా మొత్తం ఇక్కడ ప్రతిదీ రాయితోనే చేశారు. యాక్చువల్గా లాక్ వేశారు, బట్ నేను చూపిస్తాను లోపల. కనిపిస్తుంది చూడండి. యాక్చువల్గా ఈ టెంపుల్కి 3 ద్వారాలు అయితే ఉండే. 2 లెఫ్ట్ రైట్కి ఒకటి ఉంటుండే, ఒకటి ఫ్రంట్ సైడ్ ఉంటుండే. ఇవి 2 క్లోజ్ చేశారు. ఇదే అవి, ఇటు ఒకటి అండ్ ఈ పక్కన ఒకటి. ఇవి 2 అయితే క్లోజ్ చేశారు. ప్రజెంట్ ఈ ఒకటే వే ఉంది ఇక్కడ. ఇక్కడ శ్రీరామనవమి రోజైతే జాతర జరుగుతుంది అండ్ రథోత్సవం కూడా ఉంటుంది. చాలా బాగా చేస్తారు. అండ్ ఖచ్చితంగా ఇంకా ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే విజిట్ చేయండి. ఈ వీడియో అయితే ఇప్పటికి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఖచ్చితంగా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను మరి. బాయ్ బాయ్.